ఒకరోజు తన సొంత ఊరొచ్చారు. చాలా కాలం తర్వాత తన సొంత ఊరికొచ్చారు. ఊరికొచ్చాక తన కుటుంబ సభ్యులతోటి చుట్టుపక్కలున్న దేవాలయాలని సందర్శించాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతో చోటానిక్కడికి వెళ్ళాడు. ఎందుకు కేరళకి వెళ్ళాడనుకోండి. అలా వెళ్ళిన తరువాత ఎవరో చెప్పారట, ఇక్కడ ఫేమస్ అయిన ఒక జ్యోతిష్కుడు ఉన్నారు అని. కేరళలో ఎక్కడా అని చెప్పలేను గాని అక్కడికి వెళ్లి ఈయన తన జాతకం చూపించాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు ఇతనికి చెప్పాడు, నువ్వు ఏం చేస్తుంటావు అది అడిగిన తరువాత నువ్వు ఎందుకు వ్యాపార రంగంలోకి రాలేదు అని అడిగాడు. ఒకవేళ నువ్వు వ్యాపార రంగంలోకి వస్తే నువ్వు మరొక అంబానీ అవుతావు అని ఆయనకి చెప్పడం జరిగిందట. అలాగా ఈయన మనసులో ఏదో తెలియని ఆలోచన, ఏమంటారు దాన్ని, ఆకాంక్ష చిగురించింది. అవును, నువ్వు ఈ రంగానికి వచ్చుండాలి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే త్వరగా తన ఊరికి వెళ్లి, అంటే దుబాయ్కి వెళ్లి ఉద్యోగానికి స్వస్తి చెప్పాడు. అప్పట్లో అతనికి 4-5 కోట్ల ఆస్తుండేది. దాంతో మంచి వ్యాపారం ప్రారంభించాడు. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ వ్యక్తి యొక్క సతీమణి అంటే భార్య ఒకరోజు నా దగ్గరికి వచ్చారు. పాపం